హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. వెజ్లో రారాజైనటువంటి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. పన్నీర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చెక్క, లవంగాలు, యాలకులు, తెల్లబాయలు, కొంచెం అల్లము, టమాటో ముక్కలు, ఉల్లిపాయలు మరియు కొంచెం జీడిపప్పు వేసుకొని ఈ విధంగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 3-4 మినిట్స్ అయితే ఈ విధంగా మగ్గించుకోవాలి. చల్లారాక ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా రుబ్బుకున్న పేస్ట్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 3-4 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేటప్పుడు కొంచెం కస్తూరి మేతి, అదేవిధంగా కొంచెం కొత్తిమీరలను చల్లుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే లింక్ అనేది కింద ఇచ్చేసాను, చూసేయండి.